सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतौ पितरौ वन्दे पार्वती परमेश्वरौ। हरिः ఓం నమో భగవతే శంకరాయ. ముందుగా సత్సంగానికి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ హరి ఓం. మనం ఈరోజు శ్లోకం ఏంటంటే, నిదయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. నేను దక్షిణామూర్తికి నమస్కరించుకుంటున్నాను. ఎటువంటి మూర్తికి అంటే భిషజే. భిషజే అంటే బిషక్ అనే ధాతువు నుంచి పుట్టిందమ్మ. బిషక్ అంటే వైద్యుడు. దేనికి వైద్యుడు అంటే భవరోగిణ. భవ అంటే పుట్టుక. భూ అనే ధాతువు నుంచి భవ అనేది పుట్టింది నాన్న. కాబట్టి పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా జనన మరణ వ్యాధి జరారోగాలు ఉంటాయి. జన్మించిన వాడికి వ్యాధి వస్తుంది. వ్యాధి వచ్చిన వాడికి జర అంటే ముసలితనం అనేది వస్తుంది. ముసలితనం వస్తే మరణం అనేది కూడా సంభవిస్తుంది కదమ్మా. ఇవి బయటికి కనిపించే శారీరక రుగ్మతలు, శారీరక రోగాలు. బాగానే ఉంది. ఇది కాకుండా వేరే రోగం ఉందటమ్మా. అది ఆత్మకు సంబంధించిన అటువంటి మనోరోగాలు అనమాట, మనోరుగ్మతలు. దీన్ని ఆది వ్యాధులు అంటారు. అంటే భవరోగంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా 2 రకాల వ్యాధులు వస్తాయి. ఒకటి శారీరక రోగము, మానసిక రోగము. శారీరక రోగం తగ్గాలి అంటే ఎన్నో మందులు వాడాలి. అది కూడా తగ్గితే తగ్గుతుంది, లేదంటే లేదు. కానీ మానసిక రోగానికి మందే లేదు. అటువంటి మానసిక రోగాన్ని తగ్గించాలి అంటే గురువే శరణ్యం. ఎందుకంటే మానసికంగా ఎన్నో రకమైనటువంటి భయాలు, చింత, అజ్ఞానం, ప్రధానంగా అజ్ఞానం వల్లే భయాలు వస్తాయమ్మా. ఆ భయము, చింతన అనేది అజ్ఞానము ఏదైతే ఉందో అది మొదలు పెట్టేస్తుంది అన్నీ కూడా. కాబట్టి ఈ మానసిక రోగాలు, శారీరక రోగాలు ఏవైతే ఉన్నాయో ఆది వ్యాధులు, వీటన్నిటిని తగ్గించేవాడు ఎవడయ్యా అంటే ఆ వైద్యుడు ఎవరయ్యా అంటే భిషజే. ఆ వైద్యుడు ఎవరు అంటే మన దక్షిణామూర్తయే నమః. భిషజే భవరోగిణాం దక్షిణామూర్తయే నమః. అటువంటి భవరోగాలను తొలగించేటటువంటి వైద్యుడు ఎవరైతే ఉన్నారో అందుకనే ఆయన్ని వైద్యనాథుడు అన్నారు. అటువంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను. ఏ జీవుడైతే పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే శయనం అంటే ఈరోజు మన సంచిత కర్మ పండింది కాబట్టి మనుష్యుని యొక్క జీవిలోంచి మనం పుట్టుకొచ్చాం. కానీ రేపటి రోజు సంచిత కర్మ రెడీగా ఉన్నప్పుడు ఏ శరీరంలోంచి మనం బయటకు వస్తామో మనకి తెలియదు కదా. కానీ ఏ జన్మ వచ్చినప్పటికీ కూడా ఈ జన్మే మన చిట్ట చివరి జన్మగా అనుకుని సాధనాపరంగా జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ మనం జ్ఞాన మార్గం ద్వారా తరించినట్లయితే మనము అటువంటి ఎటువంటి జన్మ అవసరం లేనటువంటి స్థితి, ఆనంద స్థితికి వెళ్ళగలుగుతాం. అటువంటి ఆనంద స్థితికి వెళ్ళాలంటే ఆ భవరోగాన్ని తొలగించే వైద్యనాథుడు ఎవరైతే ఉన్నాడో అటువంటి దక్షిణామూర్తికి నేను నమస్కరించుకుంటున్నాను. మొదటి లైన్ మొదట్లో చూడండి. నిదయే సర్వ విజ్ఞానం. ఆయన రోగాలు ఒక్కటే కాదయ్యా, నిదయే సర్వ విజ్ఞానం. మన భూమి గర్భంలో అనేక ఖనిజ సంపద ఉంటుంది భూగర్భంలో. అందుకని భూమి అనేక ఖనిజాలకు నిధి. అంతేకాదు సముద్రంలో కూడా అనేక నిధి నిక్షేపాలు, మణులు సముద్ర గర్భంలో ఉంటాయి. అది కూడా అనేక నిధులకి అది నిలయం సముద్ర గర్భం. అదేవిధంగా దక్షిణామూర్తి మన సదాశివుడు దేనికి నిధి అంటే సర్వ విజ్ఞానం.
మొదటి లైన్లో చూడండి, ఆయన అన్ని విద్యలకు నిధి అట. అబ్బా, ఏ విద్యలకండి అంటే, నువ్వు బతకాలి అంటే లౌకిక విద్య చాలా అవసరం. ఆ లౌకిక విద్యకు కూడా ఆయనే నిధి. మనం ఈ బతుకు గట్టెక్కాలి అంటే ఆధ్యాత్మిక విద్య అత్యవసరం. దీనికి కూడా ఆ పరమాత్మ అయినటువంటివి, ఆ పరమేశ్వరుడు నిధి. అప్ప మాకు ఏ విద్య రాదండి అంటే, చూడండి చాలా తేలిగ్గా తీసి పెట్టేస్తాం. కుండలు తయారు చేసేవాడు కుండ తయారు చేస్తాడు, దానికి ఎంత జ్ఞానం ఉండాలి? మనం తయారు చేయగలం ఆ కుండని? అంటే ఏ మనిషి బతుకుతున్నాడో ఆ బతుకుకి కారణమైనటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానానికి నెలవు స్వామి. అటువంటి అనేక విద్యలు, బతుకు తెరువు సంబంధించిన లౌకిక విద్యలు కానివ్వండి, బతుకును కడతీర్చే ఆధ్యాత్మిక విద్య కానివ్వండి, ఏ విద్యకైనా సరే నితయే సర్వ విద్యానం, అన్ని విద్యలకు నెలవైనటువంటి దక్షిణామూర్తయే నమః. అటువంటి దక్షిణామూర్తికి నేను నమస్కరిస్తున్నాను. అంతేకాదయ్యా, గురవే సర్వలోకానం. రెండో లైన్లో గురవే సర్వలోకానం, ఆయన ఎవరండి అంటే గురువండి. కానీ విద్యనే కాదు, వైద్యుడే కాదు, ఆయన సర్వలోకాలకి కూడా గురువు. ఆయన సర్వలోకాలను శాసించేవాడే కాదు, ఒక ఆధ్యాత్మిక మార్గంలో పెట్టి బతుకుని కథ తెచ్చే ఆ గురు స్వరూపం కూడా ఆ పరమేశ్వరుడే. అందుకనే మనం చెప్పుకుంటాం, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని ఎందుకు అనుకుంటామంటే, అన్ని విద్యలకు నెలవు. ఇందాకేమో సర్వ విద్యానం అన్నారు, ఇప్పుడు సర్వలోకానం అంటున్నారు. అంటే ఎన్ని లోకాలు ఉన్నాయండి మనకి? నేను భూమి దాటి ఎక్కడికి వెళ్ళలేదండి, నాకు ఇది ఒక్క లోకమే తెలుసండి అంటారా? కాదండి, ముల్లోకాలు. మనకి 14 లోకాలు. అవునన్న, మనకి 14 భువనాలు ఉన్నాయట. అవి ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు. సరదాగా వెళ్ళొద్దామేంటి? వద్దులేండి, చాలా కష్టం, మళ్ళీ తిరిగి వస్తామో లేదో. సరే అనుకుందాం, మనకు తెలియాలి కదా. ఒకటి ఊర్ధ్వ లోకాలు తెలుసుకుందాం మొదటిగా. మన భూలోకం నుంచి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకం. అవి ఊర్ధ్వలోకాలు అనమాట. ఇంకా అధోలోకాలు చూద్దాము. అతల, సుతల, పాతాల, తలాతల, మహాతల, రసాతల, వితల. ఇవి 14 భువనాలమ్మ. అయితే మనస్వామి దక్షిణామూర్తి ఈ 14 లోకాలన్నిటికీ ఎన్ని బ్రహ్మాండాలు ఉంటే అన్ని బ్రహ్మాండాల్లో కూడా ఇన్ని లోకాలు ఉంటాయి. కాబట్టి అందుకని ఇక్కడ ఏమన్నారంటే, ఆ లోకం ఈ లోకం కాదయ్యా, సర్వలోకానం, అన్ని లోకాలకి కూడా ఆయనే గురువు. అటువంటి గురుముఖత ఉన్నటువంటి దక్షిణామూర్తికి నేను నమస్కరించుకుంటున్నాను. మనం దక్షిణామూర్తి యొక్క మూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, పోనీ గుడిలో ఉన్నప్పుడు కానీ ఈ శ్లోకాన్ని ఒక్కసారి మనస్ఫూర్తిగా, స్వామి నిదయే సర్వ విద్యానాం విషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః అని ఈ ధ్యాన శ్లోకాలు ఎందుకండి అంటే, మనసు చేత, ఇవి వాక్ శ్లోకాలు కాదు, మనసునందు ధ్యానించవలసిన శ్లోకాలు అన్నమాట. అందుకనే ఇవి కంఠస్థ పట్టవలసిన శ్లోకాలు. మనసు నుంచి ఎప్పుడు ధ్యానిస్తాం? చిన్న డౌట్ అమ్మా, నేను నిత్యము ఈ దక్షిణామూర్తి శ్లోకం రాస్తాను అనమాట. కానీ రాసేటప్పుడు గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః అని రాశానమ్మా. కానీ ఇక్కడ మీరు చెప్పినప్పుడు నిధయే సర్వ విద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తియే నమః అని రాశారు. దీనికి అలాగోను ఇలాను 2 రకాలుగా రాయొచ్చా అమ్మా? రాయొచ్చు నాన్న, అలా రాయొచ్చు, ఇలా అలా రాసినా ఇలా రాసినా అర్థమైతే మారదు కదా. అర్థమైతే మారదు. అందుకని మనకి భావన మాత్రమే ప్రధానం. కాబట్టి భావనా పరంగా మనం చక్కగా ధ్యానించవలసినటువంటి
మనోనిగ్రహము కోసమే ముందుగా ఈ జ్ఞాన ఉమ్, శ్లోకాలను ధ్యానించండి ఉమ్, అని చెప్తారు. తర్వాత వచ్చే అవును. శ్లోకము ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః అన్నారు. అంటే ఓం అన్న ప్రణవము అన్న ఒకటే కదా నాన్న. ఓం అనే దానికి నాదరూపమే ప్రణవ రూపం. ఆ ప్రణవాన్ని అర్థం ఏదైతే ఉందో కాస్మిక్ సౌండ్ అంటారు దాన్ని. మనం చెప్పుకున్నాం కదా, కాస్మిక్ సౌండ్ అనమాట ప్రణవము అంటే. ఆ అర్థం ఏదైతే ఉందో, ఏంటంటే సౌండ్ కూడా అర్థం ఉంటుందా అంటే తప్పక ఉంటుందమ్మా. మాండోక్య ఉపనిషత్తులో ఏమంటున్నారంటే ఓంకారం గురించి అకార ఉకార మకార ఏవైతే ఉన్నాయో, అకారానికి సృష్టి విరాట్ ఏదైతే ఉందో, ఆ ఉకారానికి హిరణ్య గర్భం స్థితి ఏదైతే ఉందో, మకారానికి లయము శివుడు ఎవరైతే ఉన్నారో, ఆ ఓంకారానికి ఆ ఏదైతే ఔ అనే ధాతువు నుంచి పుట్టింది నాన్న ఇది. అవధి రక్షతి ఇత్యర్థ. అంటే ఎవరైతే మనల్ని రక్షిస్తారో, ఏ మంత్రం చదివితే ఉచ్చరిస్తే మనం రక్షింపబడతామో ఆ మంత్రం ఓంకారం అవధి. అంటే ఇక్కడ ప్రణవార్థాయ అన్నప్పుడు ప్రకర్షేణ నూయతే అనయః. ఏ ఓంకారం ద్వారా ప్రథమ పాదం, ద్వితీయ పాదం, తృతీయ పాదం, ఏంటండి పాదాలు అంటారా? అకార ఉకార మకారాలేనన్న. ఈ పాదాలు ఏవైతే ఉన్నాయో మాండోక్యోపనిషత్తులో మాట అంటారు, చతుర్థం మన్యంతే అంటారు. అంటే నాలుగోదిగా ఏది చెప్పబడుతుందో అదే శివం అన్నారు. అంటే శివము అంటే నిశ్శబ్దం. అంటే స్థూల సూక్ష్మ కారణాలు, సత్వ రజో తమో గుణాలు, ఈ మూడు వీటికి అతీతంగా, అదే విధంగా ఓ అకార ఉకార మకారాలకి అతీతంగా ఏదైతే నాలుగోదిగా చెప్పబడుతుందో దాన్ని ఏమన్నారంటే తురియం అన్నారు. అంటే మనం ఓంకారం చెప్పేటప్పుడు నాదసంధానంలోకి వెళ్ళిపోయి నిశ్శబ్దం ఏర్పడిపోతుంది కదా, దాన్ని తురియం అన్నారు. ఆ శబ్దం ఏదైతే ఉందో అది శివం, అదే జ్ఞానము, అదే శాంతము. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే ప్రణవార్థాయ, ఆ ప్రణవానికి అంటే ఆ నాద స్వరూపానికి ఉండే అర్థం ఏంటి? తురియం. ఆ తురియం కూడా తురియంగా ఉన్నటువంటి దక్షిణామూర్తియే నమః, నీకు నమస్కరిస్తున్నాను. అంతేకాదు స్వామి, శుద్ధ జ్ఞానైకమూర్తయే. శుద్ధ జ్ఞానం ఏంటండి? జ్ఞానంలో కూడా రకాలు ఉంటాయా అంటే శుద్ధ జ్ఞానము అంటే ఎటువంటి మాలిన్యం లేనటువంటి ప్యూర్ అనమాట. ఒక్కసారి ఆ జ్ఞానాన్ని మనం అందుకున్నామంటే ఎటువంటి అజ్ఞానము మన చెంత చేరలేనటువంటి స్థితి. అటువంటి స్థితిలో ఉన్న స్వామి శుద్ధ జ్ఞానైకమూర్తి. ఆయన తప్ప జ్ఞానాన్ని బోధించేవారు మరొకరు లేరు. ఆయన మాత్రమే ఆ జ్ఞానైకమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ స్వామి ఒక్కడే ఆ జ్ఞానాన్ని ఇచ్చేది. కాబట్టి భగవంతుడు మాత్రమే గురు రూపంలో వచ్చి చెప్పాడు. కాబట్టి మనం ఏమంటాము అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఎవరండి ఆయన? సాక్షాత్ పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మము మాయ వేసుకుని వస్తే, మాయతో సహా బయటికి వస్తే ఆయన దక్షిణామూర్తిగాను, మాయ లేకపోతే పరబ్రహ్మతత్వంగాను కనిపించే గురు ఏకమూర్తి స్వామి. అటువంటి స్వామిని నేను ఏం చేస్తున్నాను? నమస్కరిస్తున్నాను. ఎందుకు అంటే ఆ జ్ఞాన ప్రదాత కాబట్టి. నేను ఇప్పటి వరకు అజ్ఞాన అంధకార దుఃఖ లతో నేను ఉన్నాను. అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి జ్ఞాన మార్గంలో నేను ఆనందానుభూతిని పొందటానికై నేను ఏం చేస్తున్నానంటే దక్షిణామూర్తయే నమః, ఆ దక్షిణామూర్తిని నేను నమస్కరిస్తున్నాను లేదా స్తుతిస్తున్నాను. మనకి శాస్త్ర పరిజ్ఞానం, ఆ దైవ పరిజ్ఞానం, గురువు మీద భక్తి తప్పక ఉండాలి. ఎందుకంటే యస్య దేవే పరాభక్తి, ఏ దేవుణ్ణైతే మనం మనస్ఫూర్తిగా భక్తిగా కొలుస్తున్నామో, మీరు అమ్మవారి భక్తుల అమ్మ, మంచిగా అమ్మవారిని పూజిస్తాం. ఏ దేవే పరాభక్తి, ఏ దేవుణ్ణైతే మనస్ఫూర్తిగా మనం భక్తిగా, పరాభక్తి అవధులు లేనటువంటి అత్యుత్తమైనటువంటి భక్తిగా మనం ఉంటున్నామో, యదా దేవే తదా గురవు,
ఆ భగవంతుడే, ఆ భగవతియే నీకు గురువుగా వస్తారయ్యా. గురువు పట్ల అంత అపారమైనటువంటి నమ్మకం మనం కలిగి ఉండాలని చెప్తున్నారు. ఏ విధంగా ఇష్టదైవం మీద భక్తి ఉంటుందో అదే విధంగా నీ గురువు మీద కూడా అదే భక్తి కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే తస్య కథిత అర్థం, ఆ భక్తికి శాస్త్రంలో ఉన్నవన్నీ కూడా మనకి ఇట్టే చెప్పగానే అర్థమైపోతాయి. మనకి గురువు అనుగ్రహం ఉంది అని ఎలా తెలుస్తుందంటే కొన్ని విషయాలు మనకి అర్థం కావు, కానీ అతి క్లిష్టమైన పదాలు మనకి అర్థమవుతున్నాయి అంటే దానికి ఒక్కటే నిదర్శనం, ఆ గురు రూపంలో ఉన్న భగవంతుడి యొక్క అనుగ్రహం మన పట్ల ఉన్నది. అప్పుడు వాడు ఏమవుతాడండి అంటే ప్రకాశంతే మహాత్మనః, ఒక గొప్ప మహాత్ముడిగా ప్రకటితమవుతూ ఉంటాడు, కనిపిస్తూ ఉంటాడు. ఎవరికి? సమాజానికి, చూస్తున్న వారికి. కాబట్టి మనిషి భగవంతుడి పట్ల ఎటువంటి భక్తి భావం కలిగి ఉంటాడో గురువు పట్ల కూడా అపారమైనటువంటి భక్తి భావం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిర్మలాయ ప్రశాంతాయ, భగవంతుడు మనకి ఎలా కనిపిస్తున్నాడమ్మా దక్షిణామూర్తి? చాలా నిర్మలంగా కనిపిస్తున్నాడు. నిర్మలము అంటే కలుషితం లేనటువంటి, అలజడులు లేనటువంటి జీవితం అనమాట. భగవంతుడు అలా కనిపిస్తున్నాడా? ఆయన చూడగానే ఆ చిరునవ్వు చూసేటప్పటికి అబ్బా స్వామి ఎంత ప్రసన్నంగా ఉన్నారు, ఎంత సుముఖంగా ఉన్నారు అనిపిస్తుందా? మనం ఏదైనా చెప్పుకోవచ్చు, ఏదైనా మనం అడగవచ్చు జ్ఞానపరంగా. ఆ గురువుని చూస్తే ఆ భావన కలగాలి. గురువు గారిని చూసి పారిపోయేంత పరిస్థితి ఉండకూడదు. నిజానికి జ్ఞానం చెప్పేవాడే గురువమ్మ, జ్ఞాన బోధ చేసేవారే గురువు. అటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి తప్ప నేను అంతగా ఎక్కువగా మాట్లాడను గురువు గురించి. వేరేగా ఉన్న గురువు ఎవరైతే ఉన్నారో, జ్ఞానము కాకుండా మనకి ఏదైనా బోధిస్తే ఆయన గురువు కాదు, మనల్ని జ్ఞాన మార్గంలో తీసుకెళ్లే వాళ్ళే గురువు. అటువంటి గురువు ఎవరైతే ఉన్నారంటే దక్షిణామూర్తి. నిర్మలాయ జ్ఞానాన్ని నిజానికి ఈ పుస్తకం చదివితే చదవచ్చా అండి, ఈ పుస్తకం చదవకూడదా అండి, భయాలు. నిజానికి భయం అనేది జ్ఞాన సముపార్జనలో ఉండకూడదు. ఎందుకంటే పుస్తకం చదివినంత మాత్రం చేత, భగవద్గీత చదివినంత మాత్రం చేత, బ్రహ్మసూత్రాలు చదివినంత మాత్రం చేత, లేదంటే మంచి జ్ఞాన సన్యాసి దగ్గరికి వెళ్ళి విద్య ఉపాసన చేసినంత మాత్రం చేత వీడు సన్యాసి అయిపోతాడేమో. ఒక భార్య వెళ్ళింది అనుకోండి ఒక జ్ఞానం నేర్చుకోవడానికి, లేదంటే ఒక భర్త వెళ్ళాడు అనుకోండి, భార్య వెళ్ళిందని భర్త భయపడ్డం, భర్త వెళ్ళాడు అని భార్య భయపడ్డం చేయకూడదు. ఎందుకంటే అంత త్వరగా సన్యాస దీక్ష తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశం అంత త్వరగా రాదు, అది మామూలు విషయం కాదు. లేదండి చాలా మంది తీసేసుకుంటున్నారు ఇప్పుడు అంటే వారు వారు ఎటువంటి వారో వారిని అడగాలి. నిజమైన జ్ఞాని, నిజమైన సన్యాసి ఎప్పుడవుతారు అంటే అంత ఈజీగా అవ్వరమ్మా. కాబట్టి ఏది మనం నేర్చుకోవాలన్నా జ్ఞానపరంగా వెళ్ళాలి. చదివితే సన్యాసులు అయిపోతే ఇంకేంటి నాన్న. కానీ మనం భగవంతుణ్ణి చేరాలంటే ఏకైక మార్గం జ్ఞాన మార్గమే. ఆ జ్ఞాన మార్గం ద్వారానే మనం భగవంతుణ్ణి చేరాలి. ఎందుకంటే ఒక విద్యార్థి పేదరికంలో ఉన్నాడు. పేదరికంలో ఉంటే పాపం వాడికి వేసుకోవడానికి బట్టలు కూడా సరిగ్గా ఉండవు, తిండి సరిగ్గా ఉండదు. కానీ వాడు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్నాడు అనుకోండి, పక్కనే ఉన్న ధనికుడు పిల్లవాడు మార్కులు తెచ్చుకోకపోతే ఆ ధనికుడు తండ్రి ఏం మాట్లాడతాడు? ఒరేయ్, నీకు ఎన్ని వెసులుబాటులు ఉన్నాయి, నీకు ఏం లోటు చేసాం మేము, ఆ పిల్లవాడు చూడు ఎంత చక్కగా చదువుకున్నాడో, లేనితనంలో ఉన్నా సరే నీకు అన్నీ ఇచ్చినా సరే నీకు ఈ మార్కులేంట్రా అని చెప్పి తండ్రి బాధపడినట్టుగా ఈ సమాజంలో కూడా తిండికి బట్టకి నీడకి బాధపడేవాడు చాలా మంది ఉంటారమ్మా. వాళ్ళకి జ్ఞానబోధ చేస్తే ఎక్కదు, ఎందుకంటే వాడు ఒక దానికోసం ఏడుస్తున్నాడు పాపం. కానీ తిండి బట్ట నీడ అన్నీ కరెక్ట్గా ఉన్నా సరే జ్ఞాన సముపార్జన చెయ్యలేకపోతే ధనికుడైనటువంటి తండ్రి ఎలా బాధపడతాడో, ఈశ్వరుడు కూడా అన్నీ ఇచ్చినా సరే వీడికి జ్ఞానం దిశగా వెళ్ళాలని అనిపించట్లేదేంటి అనుకుంటాడట. అందుకని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాన మార్గం గుండా వెళ్ళి ఆ జ్ఞాన స్థితిలో ఆలోచించి మంచి మార్గం ద్వారా కాలాన్ని శక్తిని
సద్వినియోగం చేసుకోవాలి. అలాంటి వాడు నిజమైనటువంటి ఆ, ధనికుడు, లేదంటే దరిద్రుడు. ఆ విధంగా మనము ఉన్నట్లయితే ఆ నిర్మలమైనటువంటి ప్రశాంతాయ, ఎప్పుడైతే జ్ఞానము వచ్చిందో ప్రతి వ్యక్తి కూడా ప్రశాంతంగా ఉంటాడు. అలజడులు లాంటివి కానీ కల్మషాలు గాని మనిషిని అంటుకోవు. ఇక్కడ స్వామిని ప్రశాంతాయ నిర్మలాయ జ్ఞానైకమూర్తయ్య అని ఎందుకు మనకి జ్ఞాన శ్లోకంలో చెప్తున్నారంటే, నువ్వు భగవంతుడి కన్నా అన్యముగా ఉన్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు కూడా ఇటువంటి లక్షణాలు పుంజుకుంటే భగవంతుడిగా నువ్వు కూడా భగవంతుడివై ఆ పోతావు. ఎందుకంటే నీ ఆత్మనందు యున్నది భగవంతుడే. అది నువ్వు తెలుసుకోవడం కోసమే ఈ దక్షిణామూర్తి స్తోత్రం. ఈ స్తోత్రం యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటయ్యా అంటే, స్తోత్రాల్లోని చివరిలో చెప్తారు, విద్యారంభే వివాహేచ పుత్ర పౌత్ర అన్నట్టుగా అంటే రావా అండి అంటే వస్తాయి, కానీ అన్ని స్తోత్రాలు ఆ ఉద్దేశం మీదే ఉండవు నాన్న. బాహ్య, ఇక్కడ చెప్పారు కదా ఇందాక మనం చెప్పుకున్నామే భవరోగాలు అంటే ఈ రోగంలో అన్నీ ఉంటాయి. బాహ్య విషయాలు ఉంటాయి, ఆంతరంగిక విషయాలు ఉంటాయి, ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి. అదే విధంగా ఎప్పుడైతే ఒక స్తోత్రాన్ని జ్ఞానపరంగా వెళ్ళినప్పుడు మనకి కావలసిన ఇహలోకంలో కావలసినవి తీరుతాయి, ఆధ్యాత్మికంగా ఉన్న సమస్యలు సాధక బాధకాలు కూడా తీరుతాయి. కానీ మన గమ్యం ఆధ్యాత్మిక కోరికలు కాకుండా ఈ బాహ్య కోరికలు తీర్చడానికి స్తోత్రాలు చదవకూడదని మనవి. ఎందుకంటే మన స్తోత్రాలు దానికోసం కాదు కదా, స్తోత్రం దేనికోసం అంటే జ్ఞానం కోసం. అందుకని ఇక్కడ స్వామిని ఏమంటున్నారంటే, నువ్వు కూడా నిర్మలంగా ప్రశాంతాత్మగా ఉండాలి అంటే ముందు జ్ఞానాన్ని సముపార్జన చెయ్యాలి. ఆ జ్ఞానమేకమూర్తి ఎవరైతే ఉన్నారో దక్షిణామూర్తి ఎలా ఉన్నారయ్యా అంటే, నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. అటువంటి దక్షిణామూర్తికి నేను నమస్కరిస్తున్నాను. తర్వాత శ్లోకంలో ఏమంటున్నారంటే, ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమ వద్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అంటున్నారు. అంటే ఇతి అంటే మొదటి లైన్లో గురురాత్మేతి అని ఉంది కదా, అక్కడ ఆత్మ ప్లస్ ఇతి అని విడదీయాలన్న. అలా విడదీసినప్పుడు ఇతి అని ఏమని అంటారంటే, ఈశ్వర ఏవ గురు ఇతి అంటే మనం పూజించే దైవము గురువుగా వచ్చాడు. ఎవరండి? సదాశివుడు, ఆ పరమేశ్వరుడు గురువై ఈశ్వరుడిగా అన్న భావన అన్నమాట. ఈశ్వరో గురు ఆత్మేతి, గురువు ఆత్మ ఇతి, ఈశ్వరో ఆత్మ ఇతి అని తెలుసుకోవాలి. ఈశ్వరుడే గురువుగా వచ్చాడు. ఇతి మూర్తి భేద విభాగినే, దక్షిణామూర్తి రూపము సదాశివుడి రూపము అని విడివిడిగా ఉన్నాయి కదా, ఆ మూర్తి విభాగాన్ని గురించి ఇక్కడ చూపిస్తూ ఒక్కటే అన్న మూర్తి భావన, గురువే ఈశ్వరుడు, ఈశ్వరుడే గురువు అనే భావనకు వచ్చి వ్యోమ అంటే రెండో లైన్లో చూడండి, వ్యోమ అంటే ఆకాశము, వ్యోమ వ్యాప్తదేహాయ అంటే ఆకాశము అంటే అర్థం ఏంటి? అంతటా వ్యాపించి ఉన్నది. ఆశమంతాత్ కాసవే అంటారు. అంటే ఆకాశం ఎక్కడుందండి? ఆకాశానికి వెళదామా అందరం అంటే వెళ్ళే కొలది మనకి అగాధమే తప్ప కనిపించదు. ఆకాశము అంతా అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి శూన్యత్వం అన్నమాట. భగవంతుడు కూడా వ్యోమ దేహాయ వ్యాప్త దేహాయ అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు. ఒక దేహాన్ని ధరించాడు మన కోసం గురువుగా, కానీ ఆయన ఎక్కడున్నాడయ్యా అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి దేహము గలవాడై, దేహము గలవాడై దేహము కలిగినటువంటి దక్షిణామూర్తయే, పరమాత్మయే గురు రూపమైన దక్షిణామూర్తిగా వచ్చి అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ, గురు ఆత్మేతి అన్నారు కదా, ఆత్మగా ఉన్నటువంటి అంతటా వ్యాపించి ఉన్నటువంటి దక్షిణామూర్తయే నమః అంటున్నారు. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క విశేషణం ఏంటంటే, భగవంతుడు గురు రూపంలో వచ్చిన ఈశ్వరుడిగా ఉన్న మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏంటంటే, ఆయన వ్యాప్త దేహాయ అంతటా వ్యాపించిపోయి ఉన్నవాడు.
అన్న విషయం మనం మర్చిపోకూడదు. అటువంటి దక్షిణామూర్తికి నేను నమస్కరించుకుంటున్నాను అని ఈ శ్లోక పరమార్థాలన్నమా. ఎప్పుడైతే జ్ఞాన శ్లోకాలని మనము మనసుతో ధ్యానించినట్లయితే మనసు నిలబడే అవకాశం ఉంటుంది. కాబట్టే వీటిని జ్ఞాన శ్లోకాలు అన్నారు. జ్ఞానించాలి వీటిని మనసు ద్వారా పఠించి స్మరణ చేసుకోవలసిన శ్లోకాలు.